Hi friends, welcome to Friendly Pharma. Today's topic is about anatomy of the heart. Parts చూద్దాం. Aorta, superior vena cava, pulmonary wall, right atrium, tricuspid wall, right ventricle, inferior vena cava, pulmonary artery, pulmonary vein, left atrium, mitral wall, aortic wall, septum. Next, circulation of the blood through the heart చూద్దాం. నెక్స్ట్ సుపీరియర్ వెనా కావా, ఇన్ఫీరియర్ వెనా కావా నుంచి మనకి డిఆక్సినేటెడ్ బ్లడ్ అనేది రైట్ ఏట్రియం నుండి రైట్ వెంట్రికల్కి వస్తుంది ట్రైకస్పిడ్ వాల్ ద్వారా. నెక్స్ట్ రైట్ వెంట్రికల్ నుండి పల్మోనరీ ఆర్టరీకి డిఆక్సినేటెడ్ బ్లడ్ లంగ్స్లోకి వెళ్ళి ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ అనేవి టేక్స్ ప్లేస్ అవుతాయి. మళ్ళీ ఆక్సినేటెడ్ బ్లడ్ అనేది పల్మోనరీ వీన్ నుండి లెఫ్ట్ ఏట్రియం నుండి లెఫ్ట్ వెంట్రికల్కి వస్తాయి. తర్వాత ఆరోటా నుంచి బాడీ టిష్యూస్కి సప్లై అవుతుంది. మనం ఫ్లో చార్ట్ చూద్దాం. సుపీరియర్ వెనా కావా, ఇన్ఫీరియర్ వెనా కావా డిఆక్సినేటెడ్ బ్లడ్ని రైట్ ఏట్రియం నుండి ట్రైకస్పిడ్ వాల్ ద్వారా రైట్ వెంట్రికల్కి రీచ్ అవుతుంది. తర్వాత పల్మోనరీ వాల్ ద్వారా పల్మోనరీ ఆర్టరీకి డిఆక్సినేటెడ్ బ్లడ్ అనేది క్యారీ చేస్తుంది లంగ్స్కి. తర్వాత మనకి లెఫ్ట్ ఏట్రియం నుండి మళ్ళీ లెఫ్ట్ వెంట్రికల్కి, మళ్ళీ అరోటాకి, తర్వాత రెస్ట్ ఆఫ్ ది బాడీకి అనేది మనకి జరుగుతుంది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. I hope you all understood well.